రైట్ బులెటిన్ డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం సమీపంలోని ఇరుసు మండలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మరో వారం పట్టవచ్చని జిల్లా కలెక్టర్ చెప్పారు. మంటల తీవ్రత మాత్రం తగ్గింది. ఓఎన్జీసీ సిబ్బంది బ్లోఅవుట్ నియంత్రణకు కష్టపడుతున్నారు. 5 వైపుల నుంచి పెద్ద పైప్ లైన్ ద్వారా గొడుగు రూపంలో నీటిని చొప్పిస్తున్నారు. ఇక మంటలు అదుపులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ నిపుణులతో ఓఎన్జీసీ రెస్క్యూ టీం సిబ్బంది సంప్రదింపులు చేస్తోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇరుసు మండలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక అమరావతి నుంచి సీఎం చంద్రబాబు సైతం ఆరా తీస్తున్నారు. ఇక లక్కవరం, ఇరుసమండ, చింతపల్లి గ్రామాలపై ప్రభావం పడింది. కడన ప్రాంతం చుట్టుపక్కల కొబ్బరి చెట్లు మాడి మసైపోయాయి. ఇక కోట్ల రూపాయల సామాగ్రి దగ్ధమైంది. 20,000 క్యూబిక్ మీటర్ల ఆయిల్ నిక్షేపాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే లేదని కలెక్టర్ తెలిపారు. ఇక పాడైపోయిన కొబ్బరి చెట్లు, పంటలకు నష్టపరిహారం అందిస్తామన్నారు. Incident right now everything is under control. So fire, I was told by ONGC authorities, fire in next 4 days వరకు ఉంటుంది, but with a minor flame. So a fire continue అవ్వడం actually it's a good. The thing is actually మనకి లీక్ అయిన గ్యాస్ ఫైర్ ద్వారా ఎగ్జాస్ట్ అవుతే క్లౌడ్ ఫార్మేషన్ లేకుండా డెఫినెట్గా దాన్ని ఫ్యూచర్లో జరిగే ఒక ఇన్సిడెంట్ని ప్రివెంట్ చేయొచ్చు. సో దట్స్ ద రీజన్ అంటిల్ ఆ క్యాబ్ మొత్తం ఫిక్స్ చేసేంత వరకు అలా ఫైర్ అట్లీస్ట్ మినిమల్ క్వాంటిటీ అనేది ఫ్లో చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఇష్యూస్ సరౌండింగ్ ద ఏరియా. సో ఓఎన్జీసీ అథారిటీస్ నుంచి క్లియర్గా వి గాట్ ఎన్ ఇంటిమేషన్ సేయింగ్ దట్ ఆల్రెడీ వాళ్ళకి టీమ్స్ వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. వాళ్ళతో ఆల్రెడీ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ ఇన్ కలెక్టరేట్. ఆల్రెడీ వీ హ్యావ్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో పాటు అందరితో డిస్కస్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ రీజన్స్ అవన్నీ కూడా ఏంటి అంటే బేసికలీ ఓఎన్జీసీ వాళ్ళు దే హ్యావ్ క్లియర్లీ కన్ఫర్మ్డ్. సో డ్రిల్లింగ్ యాక్టివిటీస్లో డ్యూ టు సమ్ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఒక సెడిమెంట్ లేయర్లో రఫ్లీ అట్ అరౌండ్ 2,500 meters డెప్త్లో దర్ ఈజ్ సమ్ ఫ్రిక్షన్ విచ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ ఇన్సిడెంట్. సో ఫర్దర్గా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 week or so they will go into the details and give a clear report on that. ఇక కోనసీమ బ్లోఅవుట్ పై కీలక అప్డేట్ ఇచ్చారు అమలాపురం ఎంపీ హరీష్. మంటల తీవ్రత 80% వరకు తగ్గిందని చెప్పారాయన. మరో వారం మంటలు ఉంటాయన్నారు. ఆ తర్వాత క్యాప్ వేస్తారని హరీష్ తెలిపారు. తదుపరి కార్యాచరణను టెక్నికల్ రెస్క్యూ బృందాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇక మంటలు ఆరిపోయాక విచారణకు డిమాండ్ చేస్తామన్నారు. ఇవాళ సుమారు 80% వరకు కూడా అది తగ్గి ఈరోజు చాలా వరకు కూడా ఆ ఘటన స్థలానికి దగ్గర వరకు కూడా వెళ్లే విధంగా ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, క్రైసిస్ మేనేజ్మెంట్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ అనేది ఏర్పాటైనప్పుడు దీనికి కొన్ని మార్గాలు ఉంటాయి దీన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చే విధంగా. ఫస్ట్ మనం ఏంటంటే ఆ మంటల్ని చాలా వరకు ఎంత తగ్గించుకోగలుగుతామో దాన్ని తగ్గించే విధంగా దాని కార్యాచరణ చేయాలి. అది పూర్తయిన తర్వాత ఈరోజు మీరు చూస్తున్నారు పూర్తిగా అది మన కంట్రోల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు దాన్ని చుట్టుపక్కల ఎప్పుడైనా సరే ఈ ఫైర్ అయినప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కూలిపోయి ఈరోజు ఆ పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్న పైప్ కూడా కనిపించలేని పరిస్థితి. ఇక కోనసీమలోని ఇరుసమండలో బ్లౌట్ జరిగిన ప్రాంతాన్ని వైసీపీ నాయకులు పరిశీలించారు. ఓఎన్జీసీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని చిల్ల జగిరెడ్డి అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రమాదకర పనులు చేయటం కూడా తరచూ ప్రమాదాలకు కారణంగా ఆరోపించారు. ఒక్కో బాధిత కుటుంబానికి 1,00,000 సాయం చేయాలని డిమాండ్ చేశారు. కానీ డీప్ ఇండస్ట్రీ అనేటువంటి సంస్థకి ఇచ్చి మరి కోనసీమ వాసుల యొక్క ప్రాణాలతో ఆడుకుంటుంది ఓఎన్జీసీ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. తప్పనిసరిగా విచారణ చేయాలి. ఈ గ్రామంలో ఎవరైతే లక్కవరం, ఇరుసుమండి గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.